అసలు ఏం జరిగింది? మీకు ఏం అహా! తెలిసింది? లేదండి. మేము ఇక్కడ ఏరియాలో స్థానికంగా ధర్మనగరు, సంజీవ్ కాలనీ ఫ్యామిలీస్‌లో మేము ఇక్కడే ఉంటుంటాం. చర్చిలవి ఇక్కడే. అయితే చాలా దారుణంగా ఉందండి వినడానికి. మేము 8:30 ఆ ప్రాంతంలో మాకు తెలిసింది. వచ్చాము. వచ్చి చూసాం. అప్పటికే ఎస్ఐ గారు, సీఐ గారు వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. చేస్తుంటే అయితే చాలా ఇలాగా నైట్ టైము అంటే ఇది అర్ధరాత్రులు జరిగింది కాదండి. ఎర్లీ మార్నింగ్ 3-4 ఆ టైంలో జరిగుండొచ్చు. అయితే ఇక్కడ మనుషులైతే ఇలాంటి వాళ్ళు ఎవరు లేరండి. ఇక్కడంతా క్రిస్టియన్స్ ఇలాగ చాలామంది ఉంటారు గానీ, ఏ కాస్ట్ వచ్చినా అందరూ కలిసుంటారు. ఇక్కడ ఇది ఎవరో బయట వాళ్ళే కావాలని తీసుకొచ్చి ఇక్కడ చేసుండొచ్చని మేము అనుకుంటున్నాం. హ్మ్. ఏంటండి మీకెవరైనా అనుమానం ఉందా? ఇక్కడ స్థానికులు ఎవరైనా బయట లేదు నుంచి సార్. ఇక్కడ వచ్చారు? స్థానికులెవరు అసలు అలాంటి వాళ్ళు కాదు. హ్మ్. పిల్లలు లేక కూడా చాలామంది బాధపడుతూ ఉన్నవాళ్ళు కూడా చాలామందున్నారు. హ్మ్. కదండీ ఇక్కడ ఎవరో బయట వ్యక్తులు పడేసుంటారని బయట వ్యక్తులు ఎవరో వచ్చి అంటే పలానా ఏరియా అని అబ్జర్వ్ చేసి ఆల్రెడీ ముందు ఒకసారి అబ్జర్వ్ చేసో లేకపోతే చేసి కన్ఫర్మ్‌గా ఈ విషయం హైలైట్ అవ్వాలని ఏరియాలో చేసి ఉండొచ్చండి. చేయాలంటే ఇంకెక్కడెక్కడో ఏదో చేయొచ్చు. రోడ్ల మీద కాలువలు అవి ఉంటాయి. హ్మ్. కానీ ఏరియాలో ఒక ఇంట్ల మధ్యలో పెట్టేయడం అంటే ఈరోజు చిన్న పిల్లలయ్యారు రేపు పెద్దోళ్ళని తీసుకొచ్చి చంపేసినా అలా ఉంటదా? ఇది ఎక్కడో ఆల్రెడీ మర్డర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. హ్మ్. ఎందుకంటే అక్కడ బ్లీడింగ్ ఏం లేవు సార్. హ్మ్. ఓన్లీ కాలువలోని అది డ్రైనేజ్‌లో అలా ఇసిరీసి ఉన్నది. అది వర్షం వస్తే చాలా ఫ్లో అవుద్ది వాటరు. నార్మల్‌గా వెళ్తున్న వాటర్‌లో పడేశారు. చాలా దారుణం సార్. ఇలాంటి వారి మీద గవర్నమెంట్ కఠినంగా చర్య తీసుకోవాలని మేము మా ఏరియా తరపు నుంచి కోరుకుంటున్నాం. అంతే కదండీ పిల్లలు లేక